డ్రగ్స్ పార్టీ మేడ్చల్లో వరుస హత్యలు ఇల్లరికం రాలేదని అల్లుడు సజీవ దహనం. మొన్న మీర్పేటలో చూస్తే అది మేడ్చల్లో, నిన్న చూస్తే అన్నదమ్ములే ఒక తమ్ముళ్ళే సొంత అన్నని నడి రోడ్డు మీద నరికి చంపినది. అంత దీనికి అంతటికి కారణం కూడా మద్యము, ఈ డ్రగ్సే అని చెప్పేసి చెప్పొచ్చు. మద్యం మత్తులోనే కుటుంబ కలహాలతో అన్నను చంపిన తమ్ముడు నిన్న మేనమామని మేనల్లుడు సొంత సోదరి కొడుకు గొంతు కోసి రూమ్లోనే చంపేసిండు. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ అమ్మ మధ్యలో గొడవ అయిందంట. చెప్పి విసిగిపోయిందంట. దానికి సంబంధించిన ఆయన కోపంగా ఉన్న అల్లుడు ఆయన మద్యం దాగొచ్చి పడుకున్న టైంలో ఆ వ్యక్తి మీద దాడి చేసి మొత్తం గొంతు కోసి చంపేసిండు నిన్న మేడ్చల్లో. మొన్న కూడా సొంత అన్ననే డబ్బుల కోసం ఇబ్బంది పెడతా ఉన్నాడు. తాగనికే, మందు తాగనికే, మద్యం తాగనికే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఊకే ఇంట్లో పంచాయతీ పెట్టుకుంటున్నాడని చెప్పేసి అన్నను ఇది చేసినారు. ఎటు చూస్తే ఖమ్మం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లరికం రాలేదని అల్లుడి మీద పెట్రోల్ పోసి అత్తమామలు వాళ్ళ భార్య ముందే హత్య చేసి సజీవ దహనం చేసి చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఈ ఘటనలో కూడా, ఈ సీన్లో కూడా ఆయన ఎవరైతే సజీవ దహనానికి గురైండో కొంత మద్యానికి అలవాటు పడి వాళ్ళ కూతురిని తరచూ కొట్టడం, శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసించడం వల్ల ఆ తల్లిదండ్రులు విసిగిపోయి ఇలాంటి చర్యలకు, ఇలాంటి దారుణానికి పాల్పడరని చెప్పేసి మనకు ఒక వార్త. అంటే నిత్యం రాష్ట్రంలో హైదరాబాద్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, ఎక్కడ చూసినా ఈ ఆత్మహత్యలు, హత్యలు, ఈ అనుమానపు హత్యలే జరుగుతూ ఉన్నాయి. కొంత క్రైమ్ అంతా కూడా కొంత ఆందోళనకరంగా పెరిగిపోతూ ఉన్నది. దీనికి సంబంధించి హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, కొంచెం ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి కొంత కంట్రోల్ చేసే